హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు మీకు చూపించబోయేది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది ఈచ్ ఫ్లోరు వన్ ఇండివిజువల్ ఫ్లాట్ అనమాట. ఈచ్ ఫ్లోర్ ఒక ఫ్లాట్ వస్తుంది. టోటల్గా 4 ఫ్లోర్స్ అనమాట. ఫ్లాట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది అండ్ చిన్న చిన్న పెండింగ్ వర్క్ అయితే ఉంది. ఒక 10-15 డేస్లో అయితే మొత్తం ఓవరాల్గా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఫ్లాట్ అయితే ఫ్లాట్ మనకి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. మనకు మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్, లైక్ ఇండివిజువల్ లాగా వస్తుంది విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. ఇదంతా ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి. దీనికి రోడ్ వచ్చేసేపాటికి వెస్ట్ రోడ్ అవుతుంది. బిల్డింగ్ ఫేసింగ్ కూడా వెస్ట్ ఫేసింగ్ అనమాట. అండ్ ఇది స్పేషియస్ కారిడార్ ఇచ్చారు ముందైతే ఫ్లాట్ ముందు. ఈ కారిడార్ అంతా మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారన్నమాట. స్టైర్ కేస్ వచ్చేసేపాటికి గ్రానైట్ ఫినిషింగ్ అండ్ స్టీల్ రైలింగ్ వస్తుంది. మన మెయిన్ ఎంట్రన్స్ ఇలా వస్తుంది అన్నమాట. ఈ ఫ్లాట్ అయితే ఫ్లాట్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఫ్లాట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ స్పేషియస్గా కూడా ఉంది. ఇది 1890 ఎస్ఎఫ్టీ వస్తుంది టోటల్ అయితే. ప్లింత్ వచ్చేసేపాటికి 1450 1450 ప్లింత్ వస్తుంది లోపల ఏరియా. ఒక 50 గజాలు అయితే అండర్వైడెడ్ షేర్ వస్తుంది అండ్ కబోర్డ్స్ అండ్ సింగిల్ కార్ పార్కింగ్ అనమాట. బైక్ కూడా పెట్టుకోవచ్చు అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. ఇదైతే టోటల్గా 4 ఫ్లోర్స్, 2 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. 2 ఫ్లాట్లు ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. ఇదంతా మనకి హాల్ వస్తుంది అనమాట. మెయిన్ హాల్ వస్తుంది. ఇదంతా సపరేట్ డైనింగ్ కూడా వచ్చింది 1450లోనే. ప్లింత్ వచ్చేసేపటికి 1450, ఒక 50 గజాలు అండర్వైడెడ్ షేరు. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ హాల్ అనమాట. ఎంట్రన్స్ హాల్లోనే మొత్తం సీలింగ్ కూడా అయిపోయింది. ప్రొఫైల్ లైట్స్ ఒకటే పెట్టాలి సీలింగ్కి. ఇది వచ్చేసేపటికి మీకు స్పేషియస్ డైనింగ్ వస్తుంది అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు విత్ డైనింగ్. ఇదంతా డైనింగ్ ఏరియా అండ్ టైల్ వచ్చేసేపటికి మనకి వెట్రిఫైడ్ టైల్ వచ్చింది. అది కూడా 2/6 వెట్రిఫైడ్ టైల్ వచ్చింది. చాలా పెద్ద టైల్ వచ్చింది అనమాట. 2/4 వెట్రిఫైడ్ టైల్ వచ్చింది. ఇదంతా ఓపెన్ కిచెను అండ్ సపరేట్ పూజా రూమ్ వచ్చింది కిచెన్ పక్కన. కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. కిచెన్ మోడ్యులర్ కిచెన్ ఇది. ఇదంతా కిచెన్ అండి. ఇదంతా మోడ్యులర్ కిచెను అండ్ వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ 100% వాస్తు కన్స్ట్రక్షన్ చేసిన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట. 2 అయితే అవైలబుల్గా ఉన్నాయి సేల్కి. అండ్ ఈ డైనింగ్ దగ్గర వచ్చేసేపాటికి మనకి ఇది వాష్ ఏరియా అవుతుంది. కిచెను ప్లస్ డైనింగ్కి ఇదే వాష్ ఏరియా అవుతుంది అనమాట. ఈ వాష్ ఏరియా కూడా స్లైడింగ్ డోర్ ఒకటి ఇచ్చారు అండ్ సేఫ్టీ గ్రిల్ కూడా ప్లాన్ చేశారనమాట. సేఫ్టీ గ్రిల్ కూడా ఇచ్చేసారు. అండ్ వాష్ ఏరియాలో వచ్చేపాటికి మీకు యాంటీ స్క్విడ్ టైల్ వస్తుంది అన్నమాట. వాష్ ఏరియా వచ్చేపాటికి యాంటీ స్క్విడ్ టైల్ వస్తుంది. ఇదంతా డైనింగ్ అవుతుంది అండ్ 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ టాయిలెట్స్ వచ్చినాయి. అండ్ వర్క్ అయితే 10-15 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతుంది అండ్ రెడీ టు మూవ్లో ఉంది ఫ్లాట్స్ అయితే. కబోర్డ్స్ చేయించుకుందాం అనుకున్న వాళ్ళైతే సెకండ్ ఫ్లోర్ అవైలబుల్గా ఉంది వితౌట్ కబోర్డ్స్ చూడొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్. నేను చూపించేది అయితే మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక సీలింగ్ లైట్స్ మాత్రమే పెట్టాలన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వచ్చింది అండ్ ఇక్కడ కూడా మనకి ఒక టీవీ యూనిట్ చిన్నది ఇచ్చారన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ ఇది. టాయిలెట్ కూడా వాల్ టైల్ అయితే ఇచ్చేసారు. యాంటీ స్క్విడ్ టైల్ ఇచ్చారు కింద అయితే. టైల్ కూడా చాలా మంచి క్వాలిటీదే మెయింటైన్ చేశారన్నమాట. అండ్ కబోర్డ్స్ వచ్చేసేపటికి ప్లైవుడ్ కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చేపటికి ఇది సెకండ్ బెడ్రూమ్కి రోడ్డు వైపున బాల్కనీ వస్తుంది అన్నమాట. వెస్ట్ ఫేసింగ్ రోడ్డు, ఆ రోడ్డు వైపున బాల్కనీ వస్తుంది. అండ్ ఇదైతే మంచి లొకేషన్లో ఉంది. కానూరు లొకేషన్ అన్నమాట. ఇది మన గార్డెన్స్ దగ్గర కానూరు లొకేషను. దీనికి కూడా టీవీ యూనిట్ అయితే ఇవ్వలేదు కానీ ఓన్లీ డ్రెస్సింగ్కి మిర్రర్ వస్తుంది. ఇక్కడ బాత్రూమ్ పక్కన మిర్రర్ వస్తుంది. అది బాత్రూము. డ్రెస్సింగ్కి మిర్రర్ వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి మాత్రమే ఒక టీవీ యూనిట్ ఇచ్చారు, టీవీ అది పెట్టుకోవడానికి. సెకండ్ బెడ్రూమ్కి మాత్రం డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది, డ్రెస్సింగ్ యూనిట్.
అండ్ థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి ఇది. థర్డ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ ఉంటుంది. దీంట్లో మంచి సామాన్ ఉందన్నమాట, అందుకే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అండ్ థర్డ్ బెడ్రూమ్ ఇది. అండ్ ప్రతి డోర్ కూడా వుడ్ డోరే ఇచ్చారు. అండ్ ఫినిషింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్లాట్. అండ్ రెడీ టు మూవ్లో ఉంది. ఒకసారి మళ్ళీ డీటెయిల్స్ చెప్తాను. 1890 టోటలు, 1890 ఎస్ఎఫ్టీ టోటల్ వస్తుందన్నమాట. 1450 ప్లింత్ వస్తుంది. ఒక 50 గజాలు అయితే అన్డివైడెడ్ షేరు విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీతో కలిపి 1 CR చెప్తున్నారు, ₹1 కోటి చెప్తున్నారు ప్రైస్ అయితే. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ 85% వరకు లోన్ వస్తుంది మీ ప్రొఫైల్ని బట్టి. వితౌట్ కబోర్డ్స్ కూడా ఉంది ఫ్లాట్ అయితే. సెకండ్ ఫ్లోర్ అవైలబుల్గా ఉంది కబోర్డ్స్ లేకుండా. అండ్ ప్రైస్ అయితే అదండి, 1 crore నెగోషియబుల్ ఉంది ప్రైస్. సో ఎవరికైనా కావాలంటే మాత్రం కాంటాక్ట్ చేయండి. ఇది కానూరు లొకేషన్లో ఉంది, మన కళ్యాణపురం దగ్గరలో వస్తుందన్నమాట. సో ఓవరాల్గా ఇది ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫ్లోర్కి ఒక ఫ్లాటు, లైక్ ఇండివిజువల్ ఫ్లాట్ అనమాట. ఇది ఎంట్రన్స్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసేపటికి వెస్ట్ రోడ్ అవుతుంది. బిల్డింగ్ ఫేసింగ్ కూడా వెస్టే అవుతుంది అనమాట. సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.